శివాజీ, నవదీప్, నందు వీళ్ళంతా కూడా కూర్చొని ఒక సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ ఉంటారు. సినీ జర్నలిస్ట్ ఏమంటారంటే, మీరు ఐబొమ్మ రవి అదంటున్నారు, ఇది అంటున్నారు, దొంగ అంటున్నారు, అదంటున్నారు, ఏ విధంగా మరి ఎట్లా అంటే మంచిదే కదా, ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు సినిమా ప్రపంచం బతుకుతుంది, సినిమా వాళ్ళు బతుకుతారు, సినిమా అనేది ఒక బతుకుతుంది అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ అయిన తర్వాత మరి సినిమాలకు పోయినటువంటి పేద ప్రజల మీద టికెట్ల భారం పడుతూ ఉంది. అక్కడ లోపలికి పోయినాక టికెట్లతో పాటు పాప్కార్న్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫుడ్ స్టాల్స్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయంలో బయటి రేట్తో పోల్చుకుంటే మినిమం టు మినిమం 100% డబల్ రేట్ ఉంటుంది. అది ఎట్లా అని ఒక సినీ జర్నలిస్ట్ అడిగితే, ఇక్కడ ఈ నవదీప్ ఏమని మాట్లాడతాడు అంటే, మార్నింగ్ షో 9కి ఇస్తుంది, అప్పటి వరకు బ్రేక్ఫాస్ట్ తర్వాత మార్నింగ్ షో, తర్వాత 2 గంటలకు ఒక షో ఉంటుంది. ఆ 2 గంటలకు షో ఉంటే అక్కడ లంచ్ టైం అయిపోయినాక షో స్టార్ట్ అవుతుంది. రాత్రి ఇంకో షో ఉంటుంది, అది డిన్నర్ తర్వాత స్టార్ట్ అవుతుంది. మరి ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత వై పాప్కార్న్లో లేదా అంటే, శివాజీ గారు మాట్లాడితే ఏమంటారు అంటే, అవును ఈ పాప్కార్న్లో లేంది అని మాట్లాడతారు. నేనే ఉన్నా సినిమా కోత, పక్కనోడు ఏం చేస్తాడు, వాడు ఏదో తింటుంటాడు, మనకు ఆకలి అవుతుంది, ఒకరిని చూస్తే మనకు ఆకలి అవుతుంది, అరే ఆకలి అవుతుంది అని పోతాం. ఆడ 100 రూపాయలు ఉండేది 300 ఉంటుంది, తప్పదు కదా. ఒక గర్ల్ ఫ్రెండో పెళ్ళమో తల్లిదండ్రులో ఎవరో ఉంటారు, వాళ్ళందరికి తీసుకోవాలంటే 1000-2000 ఖర్చు. ఎందుకు అని అంటే, ఈ నవదీప్ గారికి పెళ్లి కాలేదు కాబట్టి, ఏ రోజు పెళ్ళయి 2-3 పిల్లలు, ఒకరో ముగ్గురో పిల్లలు ఉంటే వాళ్ళు సినిమాకి తీసుకపోతే, ఆయన సామాన్య జీవితం ఉంటే, ఒక పేద ప్రజలలో ఉంటే, ఒక పేద ప్రజల మధ్యలో ఉంటే ఆయన సినిమాకి తీసుకపోతే పాప్కార్న్ ఎందుకు అనేది అర్థమవుతుంది.